అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ అన్నంలోకైనా చపాతీలోకైనా ఇట్టే సెట్ అయ్యేటువంటి ఎక్కువ పోషక విలువలు కలిగినటువంటి రాజ్మాతో కర్రీ. మరి తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక కప్పు రాజ్మాని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి చక్కగా శుభ్రంగా 2 సార్లు కడగాలి. రాజ్మా కడిగిన తరువాత అవి మునిగేంత వరకు వాటర్ పోసి లేదన్నా 6 గంటల నుంచి 8 గంటల వరకు నానాలండి. అప్పుడే మనము అవి ఉడికించుకొని కూరల్లో ఉపయోగించుకోవాలి. ఇలా వాటర్ పోసి మూత పెట్టి పక్కన పెడతాం. 8 గంటలు అయిన తరువాత రాజ్మా అనేది ఇలా నానుతాయి. ఇలా నానినటువంటి రాజ్మాని ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఆ రాజ్మా మొత్తం వేసుకోవాలి. మనము ఉదయం కర్రీ తయారు చేసుకోవాలంటే నైట్ పడుకునే ముందుగా ఈ రాజ్మాని నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా మొత్తం వేసిన తరువాత అవి మునిగేంత వరకు వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి 7-8 విజిల్స్ రానివ్వాలండి. అప్పుడే ఈ రాజ్మా అనేవి మెత్తగా ఉడుకుతాయి. ఇవి ఉడికేలోపు ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూను జీలకర్ర చిటపటమన్న తరువాత 1 కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కాస్త కరివేపాకు వేసి ఇవన్నీ పచ్చి వాసన పోయి ఉల్లిపాయ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత 1 స్పూను అప్పటికప్పుడు దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత ఇందులో బాగా పండినటువంటి నాటు టమోటాలను మిక్సీకి వేసి ఆ పేస్ట్ వేసుకోవాలి. ఇందులోనే పసుపు, మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా పొడి, 1/2 స్పూను వేయించి జీలకర్ర పొడి, రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టడం వలన మనకి త్వరగా ఉడుకుతుంది. నేనైతే 8 విజిల్స్ రానిచ్చానండి. 8 విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూద్దామండి రాజ్మా ఎలా ఉడికిందో. మనము ఒక గింజ రాజ్మా తీసుకొని ఇలా నొక్కితే ఇలా మెత్తగా అయిపోవాలండి. అప్పటి వరకు ఉడికించుకోవాలి. ఈ రాజ్మా మొత్తం ఆ వాటర్లో నుంచి తీసి నెట్లో వేసుకోవాలండి. ఆ వాటర్ కూడా ఉపయోగపడుతుంది. ముందైతే ఈ పని చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకు అన్ని మసాలాలు చక్కగా వేగి ఆయిల్ ఇలా పైకొస్తుంది. ఒక్కసారి కలిపి మనము ఉడికించుకున్నటువంటి రాజ్మా మొత్తం వేసి ఆ మసాలా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా చేయడం వలన మనము కర్రీలో రాజ్మా తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. 4-5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్న తరువాత ఇలా మగ్గుతుందండి. ఒక్కసారి కలిపి మనం ముందు వాటర్ తీసి పెట్టాం కదండి కుక్కర్లో, ఆ వాటర్ మొత్తం ఈ కూరలో పోసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువగా పోయకూడదండి. కాస్త ముద్దగా ఉంటేనే కూర రుచిగా ఉంటుంది. మనము ఉడికించుకున్నటువంటి రాజ్మాలో వాటర్ పోస్తే సరిపోతుంది. మరి సపరేట్గా వాటర్ ఏమీ పోయినవసరం లేదు. మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడికించుకుంటే అంతేనండి. ఎంత సింపుల్గా రుచికరమైన రాజ్మా కర్రీ. తయారీ విధానం చూశారు కదండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా తయారు చేసినటువంటి రాజ్మా వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది. మరి ట్రై చేస్తారు కదండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.